అంటే మీరు కూడా మీ అత్తగారి విషయంలో నేను విన్నాను. ఉమ్. అంటే ఏంటి అసలు, అంటే ఇబ్బందులు పెట్టడం అంటే ఏ టైప్ ఆఫ్ ఇబ్బందులు అని ఊరిని తెలుసుకోవాలి. అంటే ఇబ్బందులు పెట్టారని ఎప్పుడని చెప్పానండి? అంటే నేను అనుకున్నాను, అంటే నాకు ఇష్టం అదే, ఆవిడకి మీరంటే ఇష్టం లేదని అని విన్నట్టుగా నాకు. లేదండి, మా అత్తగారికి నేనంటే ప్రాణం. ప్రాణం. మా వారికంటే కూడా నేనంటే ఎక్కువ ఇష్టం. మనం ఎప్పుడైనా కానండి ఒక కథ ఎట్లా మొదలు పెట్టామనేది రాదు, ఎప్పుడు ముగింపు వచ్చినాక. ముగింపులో ఏదైతే ఫీలింగ్ ఉందో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక సినిమా తీసుకోండి, ఎంత పెద్ద సూపర్ హిట్ మూవీ అయినా కానీ ఎండింగ్లో బాగాలేకపోతే అట్లా ఫ్లాప్ అవుతుంది. అవును. కథ ఎప్పుడు, కానీ మనుషుల జీవితం అది సినిమా, ఒక డైరెక్టర్ అనుకొని కొంతమంది కలిసి కూర్చొని తీసిన సినిమా. కానీ ప్రతి ఒక్క మనిషి జీవితం ఎప్పుడు కూడా మనకు తెలియకుండానే బ్రహ్మ రాస్తాడు, లేకపోతే ఇంకోటి పరిస్థితులన్నీ మనల్ని నిర్దేశిస్తాయి. ఆ ప్రాసెస్లో ఒక మనతో మనమే ఒక గంట సేపు ప్రశాంతంగా ఉండలేని ఈ పరిస్థితుల్లో ఒక ఇంట్లోంచి వచ్చిన ఒక కోడలు ఒక అత్తగారితోనే ఉండటం అనేది నిజంగా ఇద్దరికి చాలా ఛాలెంజింగ్ థింగ్. ఆ పరిణామంలో కొంతవరకు మనస్పర్ధలు అనేది కామన్, కానీ దాన్ని ఎట్లా క్లోజ్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ ఎలా ఉన్నా కానీ ఎండింగ్ ఎలా ఉన్నాం. ఓకే. 1-2 ఇయర్స్ అందరి ఇళ్లలో ఉన్నట్టే కొన్ని, కానీ ఇప్పటి పిల్లల్లాగా తొందరపాటు మనస్తత్వం ఉన్న పిల్లని కాదు అని నేను చెప్పను. కానీ మా అమ్మ నాన్న అలా పెంచలేదు. పరిస్థితులకు అనుగుణంగా నాకు ఫ్రాంక్గా మాట్లాడటము, ఖచ్చితంగా ఉన్నది చెప్పడం నాకు అలవాటు అయినప్పటికీ కూడా అందులో కూడా నాకు ఒక వెసులుబాటు అనేది ఉండేది. ఎక్కడ అంటే పని ద్వారా. అందుకనే ప్రతి ఒక్కరిని పని చేయాలని నేను కోరుకుంటాను. పని చేస్తుంటే ఏమైందంటే దీని గురించి ఆలోచించడం అనేది ఉండదు. అక్కడే గొడవ వస్తుందండి, మా అత్తగారు నాకు ఈ పని చెప్పింది, మా అత్త నాకు ఈ పని చెప్పింది అని. అంటే అది ఈచ్ ఇండివిజువల్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది. ఇందాక మీరు అన్నారు సముద్రంలో కన్నీళ్ళు ఉప్పగా, లేదండి ప్రతి మనిషిలో కూడా ఒక సముద్రం ఉంటుంది. మనకు కన్నీళ్ళు వచ్చినా కానీ ఉప్పగానే ఉంటాయి. అది అత్తగారైనా కోడలైనా. కోడలు బాధపడుతుంది అంటే అత్తగారు కూడా బాధపడుతున్నారనే అర్థం. 2 చేతులు కలిస్తేనే కదండి చప్పట్లు వస్తాయి. అత్తగారు బాధపడుతున్నారంటే కోడలు కూడా మనసులో ఎక్కడో ఏదో ఇబ్బంది ఉందనే అర్థం. దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. మా అత్తగారికి నేనంటే పంచ ప్రాణాలు, ప్రాణం అని కూడా నేను చెప్పలేను. ఆరో ప్రాణం మీరు, అంతకంటే ఎక్కువ అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. దానికి ఎవరు నాకు స్కేల్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఈ వీడియోని మా అత్తగారు చుట్టాలు, మా ఆడపడుచు, మా వదిన గారు వాళ్ళు చూసినా కానీ ఎస్ అనుకోగలరు. కరెక్ట్ చెప్పింది శైలజ అనుకోగలరు. చెప్పారు నేను ఫ్రాంక్గా మాట్లాడుతానని, అది డెఫినెట్గా అది నమ్ముతారు అందరూ. వాళ్ళు చూసారు కదా, మీరంటే నేను చెప్పేది నమ్మాలి. కొన్ని లక్షల మంది నేను చెప్పేది నమ్మాలి. మా అత్తగారి సొంత చుట్టాలు, మా చుట్టాలు నమ్మటానికి ఎక్కడది అది? వాళ్ళు చూశారు. వాళ్ళు ఎలా అనుకోగలుగుతారు? మీకు చెప్పాలి, వాళ్ళు చూశారు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు. కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి, అత్త కోడళ్ళ సమస్య కొద్దిగా కాపురాలు విడిపోవడానికి కారణం మీ అమ్మ ఉంటే, లేదంటే లేకపోతే ఈ కోడలు ఉంటే నాకు పని అలా అంటుంటారు. వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారేమో అని, అంతకంటే ఏం లేదండి. టెక్నిక్ కానీ సూచనలు కానీ. నిజానికి సలహాలు ఇవ్వటానికి మనం అర్హులం అవునో కాదో నాకు తెలియదు, అర్హత ఉందో లేదో నాకు తెలియదు. కానీ నేను చెప్పటం అంటే మీరు వంట చేస్తూ మంచి మంచి విషయాలు చెప్తుంటారు. చెప్తాను, అందుకు నేను అడుగుతున్నాను అనమాట. ఏదైనా ఎవరికన్నా కనెక్ట్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. 100% నేను చెప్తాను, ఇప్పటికీ అదే చెప్తాను. కాకపోతే ఎవరి కాళ్ళల్లో చెప్పులు పెడితే వాళ్ళకే అర్థమవుద్ది ఆ చెప్పులు గారుస్తున్నాయా లేదా అని. వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి ఇట్స్ ఓన్ థింగ్ అండి. కాకపోతే ఏంటంటే కొంత సహనం, కొంత సంయమనం. భారతీయ మహిళ అంటేనే సహనానికి, సంయమనానికి పరాకాష్ట. అంత మన ఏమంటారు, మన ఆత్మవిశ్వాసము అది కోల్పోయేంత కాకపోయినా, మన ఆత్మగౌరవం దెబ్బతిన్నంత కాకపోయినా కొంతవరకు సంయమనం వహిస్తే మాత్రం 100% ఈ అత్తాకోడళ్ళ పోరు గురించి భవిష్యత్ తరాలు మాట్లాడుకోకుండా ఉండొచ్చు. ఇప్పటికే చాలామంది ఎలా అడ్జస్ట్ అవుతున్నారంటే, పెళ్లి చేస్తే మా కొడుకు కోడలు వేరుగానే ఉంటారు అని, అత్తమామలు అలాగనే బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంతకుముందు అలా లేదు, వచ్చేయాల్సిందే, ఖచ్చితంగా వీళ్ళు కలిసి ఉండాల్సిందే అన్నట్టు ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల సంతోషంగా ఉంటున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఏ అత్తగారు మామగారు అయితే ఇంట్లో లేరో వాళ్ళకి మా లాంటి సుఖం సౌలభ్యం ఉండవు. నేను మా మామగారు చనిపోయే వరకు, మా అత్తగారు చనిపోయే వరకు మేము వాళ్ళతోనే ఉన్నాం. అందులో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజెస్ మాలాంటి వాళ్ళందరం అనుభవించేసాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. చాలా, మామూలుగా కాదు, చాలా హ్యాపీ. నేను ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చానంటే కారణం చిన్నప్పటి నుంచి మా పిల్లలు, మా అత్తగారికి మామగారికి అలవాటు. మనకి ఎంత వర్క్ ఉన్నా కానీ ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటే ఎట్లా చేస్తామండి తల్లిదండ్రులం? వాళ్ళని చూసుకోవటానికి, మనకంటే ప్రేమగా చూసుకోవటానికి ఇప్పుడు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. అత్త మామగారు, నానమ్మ తాతయ్య అంత బాగా చూసుకుంటుండే నాకెక్కడిది భయం?
అవును. నేను హ్యాపీగా పని చేసుకునేదాన్ని. ఇంక వాళ్ళు పెంచినట్టే అవుతుంది. వాళ్ళే పెంచినట్టు అందరం ఒక దగ్గర ఉంటాము. నేను బిజీగా ఉన్నప్పుడు మా అత్తగారు అసలు నేను చెప్తే నమ్మరు మీరు. నేను చాలా అసలు నాకు ఏమంటారు డైపర్స్ మార్చడం అనేది పెద్ద పని కదా. అవును. నేను చాలా తక్కువ సమయాల్లో డైపర్లు మార్చానేమో అనిపిస్తుంది నాకు. ఎక్కువగా ఆ పని మా అత్తగారు అసలు నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్దామంటే 1 year 1.5 year నుంచి నేను మా ఊరికి వెళ్తుంటే బట్టలు సర్దేస్తుంటే మా మామగారు తిట్టేవారు. మేము ఉన్నాం కదా, మీరెందుకు పిల్లల్ని తీసుకెళ్ళటం, మీకు ఇష్టమైతే ఫంక్షన్ ఉంటే మీరు పోయేసి రండి, వాళ్ళు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ తిప్పితే జలుబులు దగ్గులు వస్తే వచ్చాక ఏంటి పరిస్థితి అంటే అంటుంది. అమ్మాయి ఇదైతే బాగుంది. అంతకని రెస్పాన్సిబుల్ పర్సన్ అంతకంటే ఏముంటుందండి. నేను ఎప్పుడన్నా అసలు అన్నాను కదా, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే ఫస్ట్ 1.5 2 years, పిల్లలు పుట్టాక అవి పోతాయండి. వీళ్ళని చూసుకునే కొద్దీ మన మధ్యలో ఆ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ అసలు అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ అక్కడ దాకా వెయిట్ చేయలేకపోతున్నారు. అది కొద్దిగా ఓపిక, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మీరు చెప్పినట్టు ఇద్దరు అర్థం చేసుకుని ఇద్దరు అది అత్త కోడలు ఇద్దరు కూడా ఒకళ్ళు అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. భాష లేకపోయినా అర్థమయ్యేది ప్రేమ ఒక్కటేనండి. నేను క్లియర్గా చూశాను మా అత్తగారికి వాళ్ళ అబ్బాయి అంటే ఎంత ప్రేమ ప్రాణం. భాస్కర్ గారికి వాళ్ళ అమ్మ అంటే పంచప్రాణాలు. ఇది నేను క్లియర్గా చూస్తున్నప్పుడు ఒకళ్ళని ప్రేమించగలిగే వ్యక్తి 100% ప్రేమతత్వం ఉన్న వాళ్ళే ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఎవరూ నచ్చరు. ప్రేమతత్వం ఉంది అంటే వాళ్ళందరినీ ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమించగలగటానికి మనం అర్హులమా కాదా అనేది మనం అర్థం చేసుకోగలగాలి అంతే. దానికోసం నేనేం తాపత్రయపడలేదు, నేనేమి ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు, ఏం చేయలేదు. నా పని నేను చేసేదాన్ని బాధ్యతగా. ఇల్లు నీట్గా ఉందా, వంట ఉందా, ప్రేమగా ఉన్నామా అంటే పెట్టే దగ్గర చేసే దగ్గర. ఇంట్లో ఎక్కడ ఏమైనా పెట్టే టపీమని పెట్టడం వేరు, జాగ్రత్తగా పెట్టడం వేరు. అత్తగారికి ఒక కాఫీ పెట్టాల్సి వచ్చిన అత్తగారు నాకు ఏదన్నా ఇచ్చినా కానీ అది శ్రద్ధ ఉందా లేదా అనేది ఎంతో తెలియదండి. మా అత్తగారు ఇంట్లో ఎప్పుడైనా జున్ను పాలు అనేది చాలా రేర్గా వస్తాయి, మీకు తెలుసు కదా. ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా జున్ను పాలు వస్తే మా పిల్లలు కూడా పెట్టకుండా దాసేసేవారు నా కోసం. కోడల గురించి శైలజాకి ఇష్టం దాచిపెట్టేసేవాళ్ళు. ఏదన్నా కర్రీ చేసినా ఏం చేసినా కానీ అట్లా మంచిగా పెట్టేవారు. అంటే వాళ్ళు నేను అన్నాను కదా, మీ ఆడపడుచుల కంటే మిమ్మల్ని ఎక్కువ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. కంపారిజన్ ఏం లేదండి ఇక్కడ. ఏ కంపారిజన్ చేస్తే కూతుర్నే ఇష్టపడాలి. అది కూతుర్నే ఇష్టపడితేనే కోడల్ని కనీసం ప్రేమగా చూసే అవకాశం ఉంది. కూతురు కన్నా కోడలు ఏమో అంటారు కదా, కొమ్ములు వాడి అన్నట్టు, ముందు వచ్చిన చెవులు కానీ వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే కొమ్ములు ఇరగొట్టచ్చు, చెవులను ఇరగొట్టలేము. కాబట్టి కూతురే మంచిది, కూతుర్నే ప్రేమించాలి. కూతుర్ని ప్రేమించి హక్కును చేర్చుకోగలిగే అమ్మ కోడల్ని కూడా చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కోడళ్ళందరూ అర్థం చేసుకోవాలి గ్యారంటీగా. అర్థం చేసుకుంటే అదృష్టవంతులండి నిజంగా. అవును, నాది ఎంఎస్సి ఫిజిక్స్ అనమాట. లాస్ ఉంటాయి, న్యూటన్స్ లాస్, పాస్కల్స్ లా, అలాగే ఇవన్నీ ఇవాళ శాలేస్ లాస్ నేర్చుకుంటున్నాను. అన్ని సూత్రాలు, చాలా మంచి మంచి సూత్రాలు ప్రజలకు కూడా చెప్తున్నాం మీ ద్వారా. అదనమాట అనుభవంలోంచి అన్నీ వస్తాయండి అంతే. ఇంకా మనం పిల్లలకి ఏం చెప్తాం, ఎందుకు నచ్చదంటే పిల్లలకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఇంకా అనుభవంలోకి రాలేదు. మనమేమో ఏమో అంటారు కదా, అన్ని చదివేసిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఉప్పు కప్పు రంగు చెప్పరా అంటే నాకు నవ్వు వస్తుంది. ఆ ఉప్పు కప్పు రంగు నేర్చుకోవడానికి చిన్నప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయినా. పిల్లలు ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకి సరిగ్గా చెప్పే వాళ్ళు దొరకట్లేదండి. ఇప్పుడు మీరు స్కూల్లో మాస్టరు, మీరు ఒక స్కూల్లో 10 మంది పిల్లలు ఉన్నారు, 20 మంది మాస్టర్లు ఉన్నారు. పిల్లలకి ఎవరో ఏ ఒక్క మాస్టర్ నచ్చుతారు, ఎందుకని? వాళ్ళు ప్రేమ అభిమానంగా కాదు, ఆ మాస్టర్ వాళ్ళకి అర్థమయ్యాడు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ మాస్టర్ చెప్పగలిగారు, దగ్గర అయ్యారు. సేమ్ అత్తకోడల విషయంలో కూడా అంతే. అందరు మంచోళ్ళే, అందరూ బెస్ట్ మాస్టర్స్ లాగా, కానీ ఎలా చెప్తున్నావు, నువ్వు ఎలా కన్వే చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చెడ్డగా ఉండేవారో, మాట వినలేదు, అటువంటి వాళ్ళు నేను బాగా ప్రేమించేవాడినండి. నాకు అది ఇష్టం, వాళ్ళ ఇష్టం అనమాట. మా మాట వింటలేదండి, రౌడీ అండి అయ్యే అనేవారు. అటువంటి వాళ్ళని నేను ఇంకా మార్చడానికి ట్రై చేసాను అనమాట. ఎవరి మాట విండానంటే నా మాట వినేలా నేను చేసుకున్నాను అనమాట. అదే టెక్నిక్. ఆ టెక్నిక్స్ ఏవో మీరు కోడళ్ళకి అత్తలకి నేర్పిస్తే బాగుండేది కదా. తప్పుడు ట్రై చేద్దాం, మీ ద్వారా చేద్దాం. అయితే ఇందాక ఇది చిరంజీవి గారి విషయంలో బాగా సంతోషం కలిగిన విషయం అండి. ఇంకా నెక్స్ట్ ఏమైనా సంతోషం కలిగిన అంటే బాగా సంతోషం కలిగిన సంఘటనలు కానీ మీ జీవితంలో? పెళ్ళి ఒక సూపర్ అనుకోండి, ఇంకా అది అత్యంత అద్భుతం. భాస్కర్ గారితో పెళ్ళి
భాస్కర్ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు భాస్కర్ గారు ఎవరో కూడా తెలియదు. భారతదేశం చిత్రపటంలో నల్గొండ ఏ మూల ఉందో నాకు తెలియదు నాకు. అంత చిన్న వయసు. చిన్న వయసు ఏం కాదు, 17-18 ఇయర్స్ వచ్చినాక ఇంకేం చిన్న పిల్లలు. అంటే ఎందువల్ల అంటే అంత తొందరగా చేశారు అమ్మా నాన్న? డిగ్రీ సెకండ్ ఇయర్. మా అక్కలు ఇద్దరు మా సిస్టర్స్ కి ఇంటర్మీడియట్ లోనే చేశారు. నేనే ఇంకా డిగ్రీ వరకు వచ్చిన. అంటే ఎందువల్ల అంటారు? అదేం లేదండి, ఇంకా అంతే ఉంది. అప్పుడు ఆ టైంకి అలా ఉందంటారా? అంటే ఒకసారి ఏమవుతుందంటే పెళ్లిలో చూస్తారండి, ఆ అమ్మాయి మాకు కావాలంటారు అంతే, ఇంకా చదువుకోలు బాబు అంటే అంటే ఇక చేసేస్తారు అంతే. నేను నల్ల పిల్లని కాబట్టి నన్ను ఎవరు అలా అడగలేదు. ఆ అమ్మాయి మాకు కావాలి అనే ఎలాంటి సంబంధాలు మాకు రాలేదు. మా నాన్నగారే కష్టపడి వెతికారు. ఇది రెండో సంబంధం అంతే భాస్కర్ గారు. నల్ల పిల్ల అయినా కలర్ ఉన్న ఫేస్ అండి. అదే మీతో అలా అనిపించుకోవాలని నేను ఇప్పుడు నల్ల పిల్లని ఒప్పుకున్నాను.